మంచిది. దేవుని స్తోత్రం. ఇది నా దేవుని యొక్క మాటలు మనం ఆలకిద్దాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించవలసిందిగా ప్రభు పేరిట నేను మీకు మనం చేస్తామంటున్నాను. చక్కటి అవకాశాన్ని ప్రభు మన కడకు గురించినాడు. కాబట్టి ఆయన శ్రద్ధలో కొద్ది నిమిషాలు మనం ఆయన స్థుతిద్దాం, ఆయన నామమును పలుకుదాం. దేవుని యొక్క మాటలు ఆలకించడం ద్వారా కూడా విశ్వాసం మన జీవితాల్లో ప్రబోధించబడుతుంది. తద్వారా మనం ఇంకా ఎక్కువగా ప్రభువును స్తుతించడానికి, ఇంకా ఎక్కువగా ప్రభు యొక్క నామమును మహిమపరచడానికి ప్రభు ఎంతగానో కృప చూపించి సహాయం చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తాము. పరిశుద్ధ లేఖన భాగం గురించి మనం కొన్ని విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం మనందరికీ కూడా తెలుసు. ఏంటంటే మట్ల ఆదివారం. సో మా ప్రాంతంలో నేను చిన్నతనంలో ఉన్నప్పుడు అనేకులు ఆ కాలంలో అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ఆ యొక్క సమయంలో వారికి మరణ ప్రాంతము ఖర్జూరపు మట్టలు దొరికేటువంటి ప్రాంతం అది. ఖర్జూరపు చెట్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. అయితే మనకు అటువంటి స్థితి లేదు కాబట్టి విలేజ్లో చిన్నప్పుడు పిల్లలందరూ కూడా ఏం చేస్తారంటే ఈత చెట్లు తెలుసు కదా అందరికీ. సో ఈత చెట్ల దగ్గరికి వెళ్ళి ఈత మట్టలు తీసుకొని వాటిని ఇంటికి తీసుకొని వచ్చి చక్కగా ఆ ఈత మట్టలకి పైకున్నటువంటి ఆ చివరి భాగంలో వాటికి మనకున్నటువంటి ఫ్లవర్స్ మళ్ళీ కావచ్చు, ఇలా కొన్ని ఫ్లవర్స్ వాటిని అందులో ఉంచి, సో అదేంటంటే మంచిగా వారు అలంకరించి ఉదయాన్నే దేవుని యొక్క మందిరానికి ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభువుని స్తుతించేవారు. మరికొన్ని సందర్భాల్లో ఆ ఉన్నటువంటి వీధిలో మరి ఆ ఉన్నటువంటి విధానం బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఆ యొక్క ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభువును స్తుతిస్తూ ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు ఎక్కువగా మరి పల్లెటూర్లలో, పల్లె వాతావరణంలో మనము గమనిస్తూ ముందుకు వెళ్తాం. అయితే మనం ఈ దినాన కొన్ని విషయాలు లేఖన భాగంలో మనం పరిశీలనాత్మకంగా దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. సో ఈ యొక్క మట్ల ద్వారానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు అనేక సార్లు యెరూషలేములోనికి ప్రవేశించారు. అయితే ఈ మట్ల ద్వారంకు లేకుంటే ఈ యెరూషలేములోనికి ప్రయాణాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఏమిటి ఈ యొక్క ప్రత్యేకత అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువు వారు చివరిగా ఆ యొక్క యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి ఆ యొక్క దినాన్ని ఈ యొక్క చివరి ఆదివారంగా మనము ఆలోచన చేస్తాం. అది మట్ల ఆదివారం. అలానే ఆయన మరణానికి ముందు వారమే యొక్క మట్ల ఆదివారంగా మనం పిలుస్తూ ముందుకెళ్తాం. ఎందుకంటే నెక్స్ట్ సండే మనకు ఈస్టర్గా తిరిగి మనము ప్రభు సన్నిధిలో పునరుత్థాన ఆరాధనలో మనము పాల్గొంటాం. సో ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో కొన్ని విషయాలు మీరు గమనించినట్లయితే కొంత వాటి పరిచయాన్ని మనం చూస్తే, ఏదైనా దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఏదో మనం గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళడానికి వీల్లేదు. ఏదో చదువుకుంటూ వెళ్ళడానికి వీల్లేదు. కొంత బైబిల్ స్టడీ రూపంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఆ సందర్భము ఎక్కడెక్కడ రాయబడింది బైబిల్ గ్రంథంలో, మట్ల ఆదివారానికి సంబంధించినటువంటి ఈ యొక్క వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, చూడండి మీరు స్క్రీన్లో కూడా మీరు గమనిస్తూ కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో రాయబడినటువంటి ఈ యొక్క మాటని మనం చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. అలాగే మార్కు సువార్తలో కూడా రాయబడినటువంటి ఈ యొక్క మాటను మనం చూస్తే 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనాల వరకు రాయబడి ఉన్నది. లూకా సువార్తలో కూడా మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 44 వచనాల్లో లేఖన భాగంలో మనం చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 44 వచనాలు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 25 వచనాల్లో రాయబడినటువంటి యొక్క మాటలను మనం చూస్తాం. సో మీరు స్క్రీన్లో కూడా ఈ విషయాలు మీరు గమనించవచ్చు. కాబట్టి ఒకసారి మనం లేఖన భాగాన్ని క్షుణ్ణంగా ఈ 4 సందర్భాల్లో రాయబడినటువంటి యొక్క మాటని మీరు పరిశీలించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో అనేక విషయాలు మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. సో ఈ 4 సందర్భాలు మనకి ఎన్ని సువార్తలు ఉన్నాయండి బైబిల్లో? ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నట్టుగా
మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తల్లో రాయబడినటువంటి ఈ యొక్క సందర్భాన్ని మనం గమనిస్తూ ముందుకు వెళ్తాం. సో మీరు తర్వాత మత్తయి సువార్తలో ఈ సందర్భం గురించి స్టడీ చేయండి. మార్కు సువార్తలో ఏం చెప్పబడింది అలానే మనం చూస్తే లూకా సువార్తలో ఏం చెప్పబడింది అలానే మనం అర్థం చేసుకున్నట్లయితే యోహాను సువార్తలో ఏం చెప్పబడింది అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ మనము కొన్ని విషయాలు చూడవచ్చు. సో లేఖన భాగాన్ని కొంత ముందుకు వెళ్ళి నేర్చుకోవడం మనం ప్రారంభిద్దాం. సో కొన్ని విషయాలు మనం చూస్తే ముఖ్యాంశాలు ఏంటి? ముఖ్యాంశాలు అంటే ఒకసారి మనం చదువుదాం. ఆ వాటిని చూడండి. ముఖ్యాంశాలు మనం చూస్తే సో దీనికి మనం ఆలోచన చేస్తే మన పుట్టినరోజు అనేటువంటిది ఖచ్చితంగా డేట్ అనేటువంటిది మారుకోకుండా ఉంటుంది. అయితే రోజులు మారుతూ ఉంటాయి మనకు విధానం. అయితే ఇక్కడ ఈ మట్లా ద్వారా మనం ఆలోచన చేసినప్పుడు ఏముంటుంది? తేదీ ఏమన్నా మనం నేర్చుకోవాలి. సో ఇది మనం ఆలోచన చేస్తే మనకి ఎప్పుడైతే ఈస్టర్ అనేటువంటిది మనం చూస్తామో ఆ యొక్క దినానికి ముందు ఆదివారమే ఈ మట్ల ఆదివారం అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎవరైనా అడిగినా కూడా చెప్పగలిగేటట్లుగా ఉండాలి. ఈ యొక్క మాట సో ఇక్కడ ఆలోచన చేసినప్పుడు మరొక సందర్భాన్ని మనం చూస్తే ప్రధాన స్మరణ ఏమిటి అన్న విషయాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేములోనికి గాడిదకి ప్రవేశించినటువంటి సందర్భాన్ని మనందరూ కూడా తెలుసు. బహుశా మన చిన్నతనం నుంచి యొక్క వర్తమానాలు వింటూ ఉండవచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని మనము నెమరు వేసుకుంటూ ఉండవచ్చు. అలానే మనం కొన్ని విషయాలు మనం చూస్తే ప్రజల స్పందన ఏంటి అన్న విషయాన్ని ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువు వారు యెరూషలేము నుండి ఆ యొక్క యెరూషలేములోనికి ఆ యొక్క గాడిదకి ప్రవేశించిన సమయంలో ప్రజల యొక్క స్పందన ఏమైంది అనే విషయాన్ని మనం చూస్తే వారు ఆయనకు ఏం చేస్తున్నారు? ఇక్కడ రాజుగా గౌరవిస్తూ ఖర్చులకు కొమ్మలు ఏం చేశారు? పట్టుకుని వారందరూ కూడా హోసన్నా అని పాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకు కొన్ని విషయాలు మనం చూస్తే ఇది ఆధ్యాత్మికమైనటువంటి అర్థాన్ని మనం ఆలోచన చేస్తే ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క త్యాగాన్ని అలానే వినయాన్ని రక్షణను చూపిస్తూ ఉంటున్నది అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన సర్వ మానవాళికి రక్షణ కలిగచేయడానికి ఆయన త్యాగాన్ని చేయడానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత అందరికీ కూడా తెలుసు ఈ యొక్క శుక్రవారం దినమున వచ్చినటువంటి శుక్రవారం దినమున 7 సిలువ మాటలు మనం నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారు పలికినటువంటి సిలువలో పలికినటువంటి 7 మాటలు మనం చూస్తాం. సో ఈ యొక్క ప్రవేశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క త్యాగాన్ని మనం గమనిస్తాం. అలానే ఆయన తగ్గింపు స్వభావాన్ని కూడా మనం చూస్తాం. తద్వారా సర్వ మానవాళికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు కనుక ఈ భూమి మీదకి రాబోకుండా ఉన్నట్లయితే, ఒకవేళ ఈ భూమి మీదకి రాబోకుండా ఉండి ఆయన మరణించుకోకుండా ఉన్నట్లయితే ఈరోజు ప్రజలు రక్షింపబడలేదు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి స్వనీతి ద్వారా రక్షణ కలగదు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఆయన ద్వారా మాత్రమే మనకి రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన పరిచయం చేశాడు. అలానే ఆయన సర్వ మానవాళి కొరకు ఆయన మరణించినటువంటి సందర్భాలన్నింటినీ కూడా మనము లేఖన భాగంలో మనం గమనిస్తూ ముందుకు వెళ్ళవచ్చు. సో ముందుకు వెళ్తున్నాను. మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ముఖ్యాంశాలుగా సింపుల్గా అదే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలే సింపుల్గా అర్థం చేసుకోవడానికి యెరూషలేము పట్టణంలో ప్రవేశించినటువంటి సంఘటన, అలాగే యేసుక్రీస్తు తన మరణానికి ముందు చివరి వారంగా మనము ఈ యొక్క మాటని మనం నేర్చుకోవచ్చు. అలాగే ఈస్టర్కి ముందు ఆదివారం జరగబడుతుంది అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. అయితే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువును ప్రజలు ఏం చేశారంటే ఖర్చులకు కొమ్మలు పట్టుకుని హోసన్నా అని కేకలు వేస్తూ ఆయనని ఆహ్వానించారు అనే విషయాన్ని మనము లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈ సందర్భము ఇది ఒక మన మెయిన్ పార్ట్గా మనము ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్తాం. సో కొన్ని
విషయాన్ని మన ఆధ్యాత్మికంగా మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే కొన్ని విషయాలు మనం గమనిద్దాం. సో ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటిది. యేసుక్రీస్తు గాడిద ఎక్కి రావడం అనేటువంటిది లేఖన నెరవేర్పు అన్న విషయాన్ని మనం చూస్తాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, అలానే మత్తయి సువార్త 2వ అధ్యాయము 21వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మనం చూస్తాం. సో ఇది ఒక లేఖన, ఆ యొక్క లేఖనం అనేటువంటిది ప్రవచన నెరవేర్పు అన్న విషయాన్ని మనం చూస్తాం. సాధారణంగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనాలు ఉంటున్నాయి కదా. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడిని కలిగించబడెను, ఆయన ఏం చేస్తారంట, ఆయన ఎవరు అనే విషయాన్ని కూడా మనం చూస్తే ఆయన మనం లేఖన భాగాలను పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యవతని, సమాధానాధిపతి, ఇలా అనేక విషయాలు రాయబడి ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనాలు ఉన్నట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. ఆయన పుట్టుక గురించి, ఆయన జీవిత విధానం గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి, ఆ పరలోకం గురించి అనేక విషయాలు ప్రవచనాన్ని మనం లేఖన భాగంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ రాయబడిన ఈ మాట మనం చూస్తే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినటువంటి ప్రవచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మన స్క్రీన్లో ఉన్న విషయం మనం చదవచ్చు. ఆ మాట చూద్దాం ఒకసారి. మిగతా ఎవరైనా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. సో సాధారణంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి గురించినటువంటి ప్రవచనాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ ఉద్దేశించినటువంటి విధానాన్ని బట్టి యెరూషలేము నివాసులారా అనే విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. సో కాబట్టి మనం ఆలోచన చేస్తే ఆయన ఉన్నటువంటి ప్రజల్ని విమోచించడానికి, దేవుడు కాపాడడానికి, వారి జీవితంలో ఆయన ఉన్నటువంటి బంధకాల నుంచి విడుదల కలుగచేయడానికి ఆయన ఆ యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ రాజు ఎవరు? నీతిపరుడు అన్న మాట మనం చూస్తాం. మన రాజు ఎవరండి? నీతిపరుడు కదా. మనం కూడా ఎలా ఉండాలి? ఆయన బిడ్డలమైనటువంటి మనం నీతిమంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నీతిపరుడు. అలానే మనం చూస్తే రక్షణ గలవాడును అనే విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఈ భూమి మీద మనం చూస్తాం, మనం సాధారణంగా ఆలోచన చేస్తే రక్షక భటులు అని ఒక టైటిల్ మనం చూస్తాం. ఎక్కడ చూస్తాం? పోలీస్ స్టేషన్లో మనం రక్షక భటులు అని చూస్తాం. దొంగతనం జరిగిన తర్వాత రక్షక భటులు వస్తారా? దొంగతనం జరగక ముందే వచ్చి కావాలి ఉంటారా మన ఇంట్లో? చెప్పండి. దొంగతనం జరిగిపోయిన తర్వాత, ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అప్పుడు వచ్చి ఎంక్వైరీ చేయడం ప్రారంభిస్తూ ఉంటారు. కానీ మన రాజు మనం ఆలోచన చేస్తే ఆయన నీతిపరుడు. అలానే మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఇశ్రాయేలు కాపాడువాడు. చెప్పండి, ఇశ్రాయేలుని కాపాడువాడు పొందుడు నిద్రపోడు అనే విషయాన్ని మనం లేఖన భాగంలో మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఆయనకు ఉన్నటువంటి ఉల్లాసంగా ఉండండి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును అలానే దీనుడనై ఎలా వస్తున్నాడని రాయబడింది. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అన్న ప్రవచనాన్ని లేఖన భాగంలో మనం గమనిస్తూ మనము ముందుకు వెళ్తాం. సో మరికొన్ని విషయాలు మనం చూస్తే ఆ యొక్క రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనంలో కూడా మనం చూసినప్పుడు ఆ యొక్క రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 29వ వచనంలో కూడా ఒక మాట రాయబడుతుంది. ఏంటంటే అక్కడ ఆ తమాలా వృక్షములను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో ఆయనకు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వస్త్రముల గురించినటువంటి ఆ విధానము, అలానే వివిధ రకాలైనటువంటి ఆ యొక్క చెట్ల గురించినటువంటి విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్తాం. అయితే
రాజును ఆ యొక్క ఉన్నటువంటి ఆ ఉద్దేశమును బట్టి రాజును బహిరంగంగా ఒప్పుకునేటువంటి సమయంలో కూడా బైబిల్ గ్రంథంలో ఆ సందర్భాలను మనం ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి ప్రజలు ఏం చేసేవారంటే ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క తమాలా వృక్షములను అలానే ఆ యొక్క ఉన్నటువంటి కొన్ని చెట్లను తీసుకుని వారు ఏం చేసేవారంటే ఆ యొక్క ఉన్నటువంటి మందిరమునకును అలానే ఆ యొక్క రాజు ఎదులను వారు ఏం చేసేవారంటే వాటిని పట్టుకొని ఆ పలికేటువంటి వారు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. సో కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేస్తే ఈ దినాన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రశ్నలు మీరు ఆలోచన చేయాలి. ఈ క్రింది వాటిలో మీకు ఇష్టమైనటువంటిది ఏంటి? మీరు ఇంకా కుందేలు కూడా ఇష్టమా? పావురం ఇష్టం, కుందేలు కూడా ఇష్టం. మీకు కుందేలు ఇష్టం, గొర్రెపిల్ల కూడా ఇష్టం కదా. సీ పాయింట్ని ఎవరు కూడా కోరుకోరు కదా. సీ పాయింట్ని ఎవరు కూడా కోరుకోరు. ఎందుకంటే అదంటే ఎవరికి ఇష్టం ఉండదు, దాని అరుపు కూడా ఇష్టం ఉండదు కదా. సో మనం ఆలోచన చేస్తే గాడిద అనేటువంటిది నెమరు వేయదు. మనకందరికి కూడా తెలుసు, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆ యొక్క మాటను కూడా మనం చూస్తాం. అలానే ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి మనం చూస్తే ఆ గాడిద ప్రథమ ఫలం ఏదైతే ఉంటుందో దాన్ని మెడ విరిచి ఏం చేయాలంటే చంపేయాలని కూడా వాక్యంలో మనం చూస్తాం. అలానే మనం చూస్తే ఆ యొక్క ఉన్నటువంటి గాడిదకు ఆ యొక్క ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. అది ఆ యొక్క జంతువు అనేటువంటిది ఎటువంటిది అనే విషయాన్ని మనం చూస్తే మలినమైనటువంటి రీతిగా బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. సో ఎగ్జాక్ట్ వర్డ్ అనేటువంటిది మనం తర్వాత ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం వచ్చిన. సో ఈ యొక్క మాటను మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మాటలన్నింటిలో ఒకరేమో పావురం అంటున్నారు, మరికొంతమంది ఏమో ఏమి ఇష్టం అంటున్నారు, కుందేలు ఇష్టం అంట, మరికొంతమందికి ఏమో పావురం ఇష్టము, కొంతమందికి గొర్రెపిల్ల ఇష్టం, ఎవరికి కూడా గాడిద ఇష్టం లేదని చెప్పారు కదా. కొన్ని వర్తమానం అయిన తర్వాత మనం ఇష్టపడతామేమో ఆలోచన చేద్దాం. సో ఓకే, సో ముందుకు వెళ్దాం. ఉన్న సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అలానే ఈ క్రింది వాటిలో ఒకవేళ దేనితో కూడా మీరు పోల్చుకోవచ్చు, లేకపోతే నేను పోల్చుకోగలను, నన్ను నేను పోల్చుకోవడానికి ఇష్టపడతాను అన్నప్పుడు దేనితో పోల్చుకుంటారు మీరు చెప్పండి? దేనితో పోల్చుకుంటారు ఈ క్రింది వాటిలో? ఆన్సర్ లేకుండా చెప్పండి. క్రింది వాటిలో దేనితో పోల్చుకోగలను అని చెప్పగలరు మీరు? ఎప్పుడైనా పోల్చుకున్నారు మీరు? వాళ్ళు దేనితో పోల్చుకున్నారు? మీరు పోల్చుకున్న సందర్భాలు చెప్పండి. యాదలాగా పెరిగారు కానీ బుర్రలేదు నీకు అని చెప్తూ ఉంటారు కదా, ఇద్దరు చెప్తున్నారు. ఒకవేళ మిమ్మల్ని మీరు పోల్చుకుంటే ఏమని పోల్చుకుంటారు? దేనిలాగా పోల్చుకుంటారు? సమ్టైమ్స్ మనం ఎక్కువగా సింహంతో పోల్చుకుంటాం కదా. నా జోలికి వచ్చేవాడు కదా, వేటాడి గర్జించేస్తాను అన్నట్టుగా చెప్తా ఉంటారు. సో ఆలోచన చేస్తే కదా, అంటే ఇక్కడ లేదంటే పావురం లాగా నిష్కలంషంగా ఉంటాను నేను బ్రదర్ అని కూడా మనము కొన్ని సందర్భాల్లో చెప్పుకుంటూ ఉండవచ్చు. అలానే ఎలా అంట చూడు ఎలా పరిగెత్తున్నారో, ఎలా లేడీ వలే అనే విషయం. లేడీ అంటే మనకు తెలుసు కదా, ఇది జింకకు ఉన్నటువంటి మరొక ఆ సందర్భంలో అలా పిలుస్తారు, లేడీ కాలవలే అనే విషయాన్ని, ఆ యొక్క జాతికి సంబంధించినటువంటి దాని విషయాన్ని. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే గాడిద అంటే గాడిదతో ఎవరు కూడా పోల్చుకోరు, కానీ ఇంట్లో అయితే అందరినీ పోలుస్తూ ఉంటారు కదా. ఎవరైతే ఇంట్లో పని చేయకుండా ఉంటారో గాడిదలాగా పెరిగావు కానీ ఒక్క పని కూడా చెయ్యరు అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా పిల్లల్ని ఏదైనా కూడా తిట్టినప్పుడు గాడిద చెప్పింది నీకు అర్థం అవ్వలేదా అని తిడుతూ ఉంటారు కదా. సో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు నన్ను కూడా మా అమ్మ తిట్టిందా. సో మనం ఆలోచన చేస్తే అనేక మందికి అటువంటి సందర్భాల్లో నుంచి వచ్చినటువంటి వారే. సో గాడిదకు ఉన్నటువంటి ప్రశ్నల్ని మనం ఆలోచన చేస్తే చూడండి, ఆ యొక్క విషయాలు చదవండి ఒకసారి. ఏం ప్రశ్నలు ఉన్నాయి గాడిదకు ఉన్న ప్రశ్నలు? నన్ను ఎవరు ప్రేమిస్తారు? నన్ను ఎవరు ప్రేమిస్తారు? మీరు ఇందాక ప్రేమించలేదు కదా గాడిద. సో ఇక్కడ మరొక ప్రశ్న ఏంటి? నన్ను ఎవరు ఇష్టపడతారు? తర్వాత మూడవ ప్రశ్న ఏముంటున్నది? నన్ను ఎవరు గుర్తించుకుంటారు? అలానే నాలుగవ ప్రశ్న నా దగ్గరికి ఎవరు వస్తారు? నెక్స్ట్ నా గురించి ఎవరు ఆలోచిస్తారు? తర్వాత నా భారాన్ని ఎవరు తొలగిస్తారు కదా. ఎక్కువ భారం అనేటువంటిది దానికి మోపి ఉన్నటువంటి చూడండి, బట్టలు ఉతికేటువంటి వాళ్ళు చాకలి వాళ్ళు ఏం చేస్తారంటే
బట్టలు ఉతికిన తర్వాత ఆ మూటలు దానిపైన ఉంచి దాన్ని తీసుకెళ్తూ ఉంటారు, అంటే భారం మోస్తూ ఉంటుంది అన్నట్టు. సో నా భారాన్ని ఎవరు తొలగిస్తారు, అలానే నా కట్లు ఎవరు ఇప్పుతారు, తర్వాత నన్ను ఎవరు సన్మానిస్తారు, నాకు ఎవరు గణగణిస్తారు. సో గాలితో ఉన్నటువంటి ప్రశ్న. సో మనం ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో ఈ ప్రశ్నల్లాగానే మనం కూడా ఆలోచించిన కొన్ని సందర్భాల్లో ఈ ప్రశ్నల్లో కొన్ని ఉంటాయి కదా. ఎవరు ప్రేమిస్తారు, ఎవరు ఇష్టపడతారు కదా, ఎవరు గుర్తిస్తారు, నా దగ్గరికి ఎవరు వస్తారు, ఆ కుటుంబ పరిస్థితులను బట్టి ఎవరు రారు మా దగ్గరికి, లేకుంటే నా గురించి ఎవరు ఆలోచిస్తారు, ఎవరు ఆలోచించేవారు లేరు నా గురించి, అలాగే నా భారాన్ని ఎవరు కూడా తొలగించలేదు, నాకున్న సమస్యలను ఎవరు కూడా తొలగించలేకపోతా ఉంటున్నారని ఆలోచన చేస్తూ ఉంటారు. అలానే మనకి ఏదైనా కొన్ని బంధకాలు ఉన్నప్పుడు వాటి నుంచి ఎవరు విడిపిస్తారు ఆ సమస్యల నుంచి అని కూడా మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. అలానే మనం ఆలోచన చేస్తే ఇక్కడ నాకు ఎవరు ఘనతనిస్తారు అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తాం. సో ఇక్కడ ఈ సందర్భాలన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనము ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ మన జీవితాల్లో కూడా మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో ఇలా ఆలోచించిన సందర్భాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చూస్తే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు, సో నేను సమయం ఉన్న విధానం బట్టి గుర్తున్న కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటున్నాను. సో ఈ యొక్క గాడిద ఇందాక చెప్పినాను కదా, నిర్గమాకాండం 13వ మీరు చదివితే నిర్గమాకాండం 13వ చూస్తారా ఒకసారి త్వరగా. నిర్గమాకాండం 13వ మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవలేదు, బిజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే చదివిస్తే ఒక పని అయిపోతుంది. ప్రతి గాడిద కొలిపిల్లను మెడ విరిచి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ఏం చేయాలంట, ప్రతిష్ఠింపవలను అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటలు మనం ఆలోచన చేసినప్పుడు 11వ వచనం కింది వచ్చి అక్కడే మనం చదివితే, అట్లు దాన్ని విడిపించని ఎడల ఏం చేయాలంట, దాన్ని మెడను విరగదీయవలను అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక కట్టడగా మనం చూస్తూ ఉంటున్నాం. నిర్మాకాండంలో 13:13లో ఉన్నటువంటి యొక్క మాటని మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటను మనం చూస్తే లేఖన భాగంలో అలానే మరికొన్ని విషయాల సందర్భంలో మనం చూస్తే యోహాను సువార్త 12:14-15 వచనంలో మనం చూస్తే ఇది చిన్నది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. అలానే లూకా సువార్త 19:30 వచనంలో మనం చూస్తే ఈ యొక్క గాడిద ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే కట్టబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఎలా ఉందంటే ఇది కట్టబడి ఉన్నట్లుగా మనము లేఖన భాగంలో పరిశీలిస్తాం. అలానే లూకా సువార్త 19:33 వచనంలో మనం చూస్తే ఈ గాడిదకి ఎవరు ఉన్నారంట, యజమానుడు ఉన్నాడు అనే విషయాన్ని. మార్కు సువార్త 11:2 వచనంలో మనం చూస్తే సాగు చేయబడలేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 11:4 వచనంలో 2 దారులు కలిసే చోట ఈ యొక్క గాడిద ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఏదైనా కూడా 2 దారులు వస్తూ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నార్మల్గా మనం బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. 2 దారులు వచ్చినప్పుడు ఇంకా స్పీడ్ వెళ్తామా, స్లోగా వెళ్తామా? స్లోగానే వెళ్తాం. ఎందుకు? అటు సైడ్ నుంచి ఏ వాహనం వస్తుందో మనకు తెలియదు. అంటే ఒక ప్రమాదకరమైనటువంటి స్థితి అన్న విషయాన్ని మనము ఆలోచన చేస్తాం. అలానే 2 సముద్రాలు కలిసే చోట కూడా ప్రమాదం ఉంటుంది. 2 చెరువులు కలిసేటువంటి చోట కూడా ప్రమాదం అనేటువంటిది ఉంటుంది. ఈవెందో ఆ ఉన్నటువంటి అలాంటి ప్రదేశాల్లోనికి ఆ ఉన్నటువంటి ఓడలు కూడా ప్రవేశించడానికి భయపడతారనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. సో ఇక్కడ మనం చూస్తే 2 దారులు కలిసే చోట ఉంటున్నది ఈ యొక్క గాడిద అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అలానే మన నిర్గమాకాండం 25:4 వచనంలో దానిపైన బరువును మోపుతారన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. అంటే బరువు కింద ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలానే ఇందాక చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తే 13:13లో చెప్పండి ఈ మాట, చంపబడవలసినటువంటి గాడిద అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 14:5లో బురదగుంటలో ఉన్నటువంటి ఈ యొక్క గాడిదను మనం చూస్తాం. నిర్గమాకాండం 23:4 వచనంలో తప్పిపోయినటువంటి గాడిదని మనం చూస్తూ ఉంటున్నాం. ఓవరాల్గా
ఈ గాడిద ఏంటంటే అపవిత్రమైనటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈ యొక్క సందర్భాన్ని తర్వాత మీరు స్టడీ చేసుకున్నది, ఒక్కొక్క మాటకి ఇంకొక ఉన్నటువంటి అర్థాలని మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. సో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎస్పెషల్లీ మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, సో మీ యొక్క జీవితం అనేటువంటిది చిన్నగానే ఉండవచ్చు, అయితే మీరు ఏ యొక్క కట్ల చేత కట్టబడి ఉంటున్నారనే విషయాన్ని ఆలోచన చేయాలి. కొంతమంది ఏంటంటే మంచిగా పాటలు పాడుతారు, దేవుని యొక్క సన్నిధిలో మంచిగా ఆరాధన చేస్తారు, మంచిగా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క క్రమం తప్పకుండా దేవుని యొక్క మందిరానికి వస్తారు. అయితే కొన్ని సీరియల్ అనేటువంటి కట్ల చేత బంధింపబడి ఉంటాయి. ఏడవగానే ఏం చేస్తారు? ఏడవగానే వెళ్ళిపోవాలి, సీరియల్ కూర్చోవాలి కదా. కొంతమంది సినిమాలకి కట్టుబడి ఉంటారు, కొంతమంది అబద్ధాలకు కట్టుబడి ఉంటారు, మోసపూరితమైనటువంటి జీవితానికి కట్టుబడి ఉంటారు, ఇంకా రకరకాలైనటువంటి పాపమైనటువంటి రకరకాలైనటువంటి భూమిలో ఉన్నటువంటి పాపాలకు కట్టుబడి ఉంటారు. వ్యభిచారం, దొంగతనం, మోసపూరితమైనటువంటి జీవితం, ఎన్నో పరిస్థితులు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ మనం ఆలోచన చేస్తే మన జీవితాలు అటువంటి స్థితిలో ఆ పాపంలో ఉన్నటువంటి కట్లను తెంపివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే, మనం ఈ యొక్క మాట బట్టి మనం ఆలోచన చేసినప్పుడు, ఆ యొక్క కట్టబడినటువంటి గాడిదను మనం ఆలోచన చేసినప్పుడు, దానికి ఎప్పుడైతే ఆ కట్లు అనేటువంటివి విడిపింపబడ్డాయో అప్పుడు అది ప్రభు కొరకు ఉపయోగపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భంలో ఎవరి మటుకు వారు ఆలోచన చేయాలి ఏంటంటే, ఎంతమంది అయితే ఈ యొక్క బానిస లేకుంటే పాపముతో కూడినటువంటి బంధకాల్లో కట్టబడి ఉంటున్నారో, ప్రభుని ఎదుటికి వచ్చినప్పుడు ఆ కట్ల నుంచి విడుదల పొందడానికి నీవు ఇష్టపడినట్లయితే ప్రభు ఉపయోగకరమైనటువంటి గాడిదగా లేకుంటే ఆ ఉన్నటువంటి ప్రభు ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నీవు మార్చబడతావు అనే విషయాన్ని ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మీరు చూడండి. గాడిదతో లేకుంటే గాడిద ఎముకతో చేసినటువంటి సందర్భాలు మనం చూస్తే, గాడిద ఎముకతో ఎంతమందిని హతమార్చాడంట? 1000 మందిని హతమార్చాడు. ఎవరు? సంసన్ కదా. గాడిద ఎముకతో ఎంతమందిని? 1000 మందిని హతమార్చాడంట. సో ఈరోజు మనం ఆలోచన చేయాలి. అలానే మనం చూస్తే గాడిద ఏం చేసింది? మాట్లాడింది ఒక సందర్భంలో, దేవుడు మాటనిచ్చాడు. సో ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభు కొరకు మనం ఆలోచన చేస్తే పనికిరానటువంటి వాటిని కూడా దేవుడు వాడుకున్నప్పుడు అది మహిమకరమైనటువంటి స్థితిలో దేవుని కొరకు ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తద్వారా దానికి ఘనత వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పటి వరకు కూడా మురికి గుడ్డలు మోసుకొని వెళ్ళేది, ఉతికిన తర్వాత మళ్ళీ ఆ బట్టలు మోసుకొని వచ్చేది, దాని జీవితం అంతా కూడా మోయడమే అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ఉన్నటువంటి గాడిద మీద ఎక్కి కూర్చున్నాడో, గాడిదకి ఏమొచ్చిందంటే ఘనత వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులందరూ కూడా ఏం చేస్తూ ఉంటున్నారు? వారి యొక్క వస్త్రములు ఏం చేశారు? దారి పొడుగునా పరిచారు. అలానే ఆ యొక్క ఉన్నటువంటి మట్టలన్నింటిని కూడా పరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ఉన్నటువంటి గాడిదకు ఉన్నటువంటి భారం అంతా కూడా ఏమైపోయింది? తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, మన భారము, మనకున్న దుఃఖము, మనకున్న వేదన, మనకున్న బలహీనతలు ఇవన్నీ కూడా ఆయన పైన మనం వేసేటువంటి వారముగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన పైన వేస్తామో, వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, నీ చింత యావత్తు ఏం చేయాలి? ఆయన మీద వేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తామని. మనల్ని ఏం చేయమన్నాడంటే, ఆయన కాడి మోయమని చెప్తా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కాడి మోయట కష్టమా సులువా? చెప్పండి. సులువు అన్న విషయాన్ని మనం లేఖన భాగంలో ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్తాం. అలానే మరికొన్ని విషయాలు మనం చూస్తే, చదవండి ఈ యొక్క మాటలు. డాంకీ రిడీమ్ అంటే విడుదల పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈ యొక్క మాట మనం ఆలోచన చేసినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో మరొకసారి దేవుడు మనకు హెచ్చరిస్తున్నటువంటి మాట, వేటి నుంచి మనం విడిపింపబడాలో మనం ఆలోచన చేయాలి. ప్రభు వచ్చాడు ఆ ప్రాంతానికి, శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళండి, ఎదుగుతున్నటువంటి గ్రామానికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఆ కట్టబడినటువంటి గాడిదను విప్పుకొని తీసుకురండి అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాట మనం ఆలోచన చేయాలి. కాబట్టి దానికి ఏమొచ్చిందంటే, ఆ గాడిదకి ఏమైంది? విడుదల వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరొక మాట మనం చూస్తే, చదవండి ఈ మాటని, డాంకీ విత్ విజ్డమ్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. జ్ఞానంతో నడుచుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం.
సో మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో జ్ఞానంతో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది. అందుకే లేఖన భాగంలో మనం చూస్తాం సామెతల గ్రంథంలో ఎక్కడికి వెళ్ళి ఆ యొక్క ఉన్నటువంటి జ్ఞానాన్ని తెచ్చుకోవాలి, నడతను నేర్చుకోవాలంటే చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలని చెప్తారు కదా. చీమల దగ్గరికి వెళ్ళి దాన్ని నడతలు ఏం చేయాలంట? పరిశీలించాలి. వాడికి రాజు ఉన్నాడా చెప్పండి. మనం ఆలోచన చేస్తే ఒక చీమ స్ట్రైట్కి వెళ్ళింది అనుకోండి, అన్ని చీమలు ఏమైపోతాయి? వాటిని వెంబడిస్తూ ముందుకు వెళ్ళిపోతాయి కదా. ఎంత యూనిటీగా మనం చూస్తాం. సో ఎంత జ్ఞానం మనం చూస్తాం. సో గడిచిన దినాల్లో నేర్చుకున్నట్లున్నాం మనం. చీమకు 2 జీర్ణాశయాలు ఉంటాయి, ఒకటి తన కొరకు, ఇంకొకటి ఎదుటి వారి కొరకు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అలానే ఆ చీమ మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కడెక్కడైతే ఆహారం ఉందో అదేం చేస్తుందంటే పసిగట్టి అక్కడికి వెళ్ళగలదు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. చీమ జ్ఞానంతో ఉండి ముందుగానే ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది అనే విషయాన్ని కూడా మనం చూస్తూ మనం లేఖన భాగంలో అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ జ్ఞానం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలానే మూడవదిగా మనం చూసినప్పుడు ఈ డ్యాంకి సర్వింగ్ జీసస్ అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటి? దేవుని పని కొరకు ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లేఖన భాగంలో జకర్యా గ్రంథం 9:9 చెప్పినట్లుగా దేవునికి వాహనముగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలు మనం పరిశీలిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే స్క్రీన్లో ఉన్న విషయాలు త్వరగా చూడండి. మనకు సమయం తక్కువగానే ముందుకు వెళ్దాం. సో లేఖన భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క గాడి మీద ఎక్కడానికి గల మరొక కారణాన్ని మనం ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు మనం చూస్తే, 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును అలానే నీ గాడిదను నీ కుమారుడును పరదేశీయు విశ్రమించినట్టు 7వ దినమున ఊరుకున్నవాళ్ళను అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఇక్కడ స్వేచ్ఛనిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇందాక మనం చెప్పినట్లుగా ప్రాయశ్చిత్తానికి గుర్తుగా మనము ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్ళచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాల్ని రోమీయులకు రాసినటువంటి పత్రిక 12:18 మనం చూస్తే మనం ఆధ్యాత్మికంగా ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాయశ్చిత్వాన్ని పొందుకొని మనం ఏం చేయాలంటే మనం అందరితో సమాధానం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. సో కొంతమంది చెప్తా ఉంటారు అక్కవారు ఏంటంటే, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ అక్కని మటుకు క్షమించాను. సో ఎవరినైనా కూడా నేను క్షమిస్తాను కానీ ఆ అన్నని మటుకు, ఆ తమ్ముడిని మటుకు, ఆ బ్రదర్ని మటుకు నేను క్షమించలేను అన్న విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ప్రభు మనల్ని సమాధానపరిచాడు. మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవునితో సమాధానం కలిగి ఉండాలి, మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. సో ఆ సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చాడు. మనం ఎందుకు విడిపించాడు అంటే, తండ్రికి మనకున్నటువంటి ఆ సంబంధాన్ని మనం కోల్పోయినటువంటి సందర్భాలని మనం చూస్తాం. అందుని బట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, మన కొరకు ఆయన మరణించాడు, మనం దేవుడితో సంధి చేసి సమాధానపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఏంటంటే లేఖన భాగంలో చెప్పబడినటువంటి యొక్క మాటలు మనం చూస్తే, దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది భోజనము పానము కాదు కానీ ఏంటంట, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అన్న విషయాన్ని మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే శక్యమైతే సమస్తమైనటువంటి మనుషులతో సమాధానం కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంటున్నది. అలాంటి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:13 కూడా మనం చూస్తే లేఖన భాగంలో మనం చూస్తే ఒకరితో ఒకడు ఏం చేయాలి? సమాధానం కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆ సమాధానం మనం కలిగి ఇతరులకు కూడా పంచిపెట్టేటువంటి వారముగా ఉండాలి. అలానే మరికొన్ని విషయాల్లో మనం చూస్తే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు ఇచ్చినటువంటి ఆ సమాధానాన్ని, ఆ యొక్క విడుదలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును వెంబడించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 కూడా మనం చూస్తే అందరితో సమాధానమును అలానే ఏం కలిగి ఉండాలంట? పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏం చేయాలి? ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా చెప్పండి ప్రభువును చూడలేడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధత లేకోకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు. సో నేను ఒకసారి విజయవాడ ప్రాంతాల్లో ఫ్లైట్ ఎక్కడానికి నేను వెళ్ళాను, విజయవాడ. అయితే అక్కడ ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు మినిమం 1 అవర్ ఉండాలి అని చెప్పారు. ఫస్ట్ టైం నేను అప్పుడు ఫ్లైట్ ఎక్కడం. సో అయితే మినిమం 1 గంట ముందు ఉండాలని చెప్పినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి అలా వెళ్ళిన తర్వాత ఫస్ట్ వారు ఏంటంటే వెళ్ళిన తర్వాత మనం టికెట్ బుక్ చేసుకున్నామా లేదా అని ఇది చూస్తారు. ఆ యొక్క ఉన్నటువంటి బోర్డింగ్ పాస్ అనేటువంటిది లేకోకుండా ఉన్నట్లయితే లోనికి వారు అలో చేయరు.
సో మనం బుక్ చేసుకున్న టికెట్ను వాళ్ళు చూస్తారు. తర్వాత బోర్డింగ్ పాయింట్లో వారి యొక్క టికెట్ ఇస్తారు. దాని తర్వాత మనం తర్వాతే లోనికి వారు అలో చేస్తారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే 3 గంటలు అక్కడ వెయిట్ చేశాను నేను. దాదాపుగా 3 గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఆలోచించాను, అవును, ఇక ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క ఫ్లైట్ ఎక్కడానికి, ఈ విమానం ఎక్కడానికి 3 గంటల వ్యవధి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పరలోక రాజ్యంకు వెళ్ళడానికి మనం ఇంకా ఎంతగా సిద్ధపడాలి అనేటువంటి ఆలోచన నాకు కలిగింది ఆ సమయంలో. సో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే పరిశుద్ధతను కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఎప్పటి వరకు అంటే ప్రభు వచ్చే వరకు మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధతను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి లేఖన భాగంలో క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా ఏం చేయాలంటే కీడు నుండి తొలగి మేలు చేయవలను అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సమాధానం వెతికి దాన్ని ఏం చేయాలంటే వెంటాడాలి అనే విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. లేఖన భాగంలో చెప్పబడినటువంటి ఈ యొక్క మాటల్ని మనం చూస్తాం. సో మరి కొన్ని విషయాలు మనం చూస్తే మనకు 5 నిమిషాల సమయం ఉంది, నేను ముగిస్తాను. త్వరగా చదవండి స్క్రీన్లో ఉన్న విషయాలు. నీ ఎదుటిన ఉన్నటువంటి గ్రామమునకు వెల్లుడి అనే విషయాన్ని, ఇది ఒక ఆజ్ఞగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు వెళ్ళమని చెప్పాడు, వెళ్ళి ఏం చేయమని చెప్పాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మీరు వెళ్ళి ఏం చేయాలి, అక్కడ మాట్లాడండి. ఏం చేయమని చెప్పాడు? వెళ్ళిన తర్వాత ఏం చేయమన్నాడు? మీకు గాడిద కనిపిస్తుంది, గాడిద పిల్ల కనిపిస్తుంది, దాన్ని విప్పుకొని రండి. ఎవరైనా అడిగితే కన్నా అది ప్రభువుకు కావాలని చెప్పండి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. సో ఇక రాయబడినటువంటి యొక్క మాటను మనం చూస్తే, నీ ఎదుటనున్నటువంటి గ్రామమునకు వెల్లుడి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువు ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా రక్షించుకున్నాడు. రక్షించుకున్నటువంటి మీరు ఏం చేయాలంటే, మీ ఎదుటనున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకు మీరు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే, వారు ఏ బంధకముల చేత ఉంటున్నారో వెళ్ళి మీరు మాట్లాడి పరామర్శించేటువంటి వారుగా ఉండాలి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. సో మనం ఆలోచన చేసినట్లయితే అనేక మంది ఆయా పరిస్థితుల్లో పాపం అనేటువంటి బంధకాల్లో ఉంటున్నారు. చీకట్లో ఉన్నటువంటి బంధకాల్లో ఉన్నటువంటి వారు ఉంటున్నారు. రక్షణ పొందలేకపోకుండా వారి జీవితాన్ని ఇష్టానుసారంగా కొనసాగించేటువంటి ప్రజలు కూడా ఉంటున్నారు. అయితే ఎదుట ఇంకా అనేక గ్రామాల్లో సువార్త అనేటువంటిది ప్రకటింపబడట్లేదు. అయితే అటువంటి గ్రామాలకు వెళ్ళి ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమను ప్రకటించేటువంటి వారముగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఉన్నటువంటి 2 శిష్యుల్ని దేవుడు పిలిచి ఏం చేశాడంటే, మీరు వెళ్ళి ఆ గ్రామంలోకి వెళ్ళండి అని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈ మాటలు ఉంటున్నటువంటి మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు ఆ యొక్క ఉన్నటువంటి మీ ప్రాంతంలో కావచ్చు, ఇరుగు పొరుగు ప్రాంతాల్లో కావచ్చు, ఆ యొక్క లేఖన భాగంలో సెలవిచ్చిన రీతిగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి, సువార్తను ప్రకటించాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నమ్మి బాప్టిజం పొందినవాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అన్న విషయాన్ని మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మీరు ఆలోచన చేయండి, మీతో ఉన్నటువంటి వారు ఒకవేళ ఎవరైతే ఇంకా రక్షణ మార్గంలో లేకోకుండా పాపములు జీవిస్తూ ఉంటున్నారో వారి పేర్లను కొంతమంది పేర్లను మీరు రాసుకొని పర్టికులర్గా వాళ్ళతో ప్రార్థన చేసిన కొన్ని దినాల తర్వాత డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్రభు ఏదైతే మీతో చెప్తా ఉంటున్నాడో వాళ్ళకి చెప్పమని ఆ విషయాలు మీరు వెళ్ళి చెప్పినప్పుడు వారు మారుమనసు పొందడానికి, ప్రభువును సమీపించడానికి, వారు విడుదల పొందడానికి దేవుడు సహాయం చేస్తాడన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. చాలా జాగ్రత్తగా ఆలకిస్తే సమరయ స్త్రీ గురించి మనకు తెలుసు. దేవుని యొక్క లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ సుకార్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె జీవితం మార్చబడిన తర్వాత ఆమె విడుదల పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. విడుదల పొందిన తర్వాత ఆమె చేసిన పని ఏంటంటే, ఆమె గ్రామంలోనికి వెళ్ళింది. గ్రామంలో ఉన్న వారందరినీ కూడా ఎవరు తట్టు తిప్పింది? దేవుని వైపుకు నడిపించింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క వారందరూ కూడా ప్రజలందరూ కూడా వేడుకున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. అనేకులు వాక్యముని రక్షింపబడినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటను బట్టి ఎదుటున్నటువంటి గ్రామాలని మీరు పరిశీలించుకోవాలి. ఇంకా ఎన్నో గ్రామాలు సువార్త
ఎంతోమంది ప్రజలకి సువార్త అందించేటువంటి వారు లేరు. నీ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల పట్ల నీకు భారం అవసరం. నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల మధ్య నీకు భారం అనేటువంటిది అవసరమైన విషయాన్ని సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ముందుకు వెళ్తా ఉంటున్నాను. ప్రభు సన్నిధిలో వారు రక్షించవలసినటువంటి బాధ్యత ఉంది అన్న విషయాన్ని, ఎందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని మనం చూస్తే యేసునొద్దకు తీసుకురావడానికి అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. యేసునొద్దకు తీసుకురావడానికి. సో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది యేసు యొద్దకు తీసుకొని వచ్చా మనం ఇప్పటి వరకు రక్షింపబడినది మొదలుకొని ప్రభువుకు కావలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ యొక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనం ఆలోచన చేస్తే ప్రభువు దగ్గరికి ఎంతమందిని మనం తీసుకొని వచ్చా, ఒక లిస్ట్ ఉంటున్నదా మన దగ్గర? లేకుంటే ఒక 5 మందిని తీసుకుని రాగలిగామా? ఇప్పటి వరకు ఒక 10 మందిని తీసుకురాగలిగామా? ఒక 20 మందిని, ఎంతమందిని పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచాం, దేవుని కొరకు ఎంతమందిని సిద్ధపరిచాం అనే విషయాన్ని కూడా ఆలోచన చేయవలసిందిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలానే మనం చూస్తే యేసును మోస్తున్నటువంటి గాడిదగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ యొక్క మనస్సును మనం ఎరిగి దేవుని యొక్క సువార్త భారాన్ని మనం కూడా మోస్తూ సకల జనులకు సువార్త ప్రకటించడానికి మనం ముందుకు వెళ్ళేటువంటి వారంగా వెళ్ళాలి. కేవలం సేవకుల పని మాత్రమే కాదు, కేవలం ఎవరు సేవకులు ప్రకటిస్తారులే అని కాదు, అందరూ కూడా సువార్త ప్రకటించేటువంటి వారంగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో దేవుడు అనేక విషయాలు ఇప్పటి వరకు కూడా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక నిమిషం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. దేవుడు ఏదైతే మీతో మాట్లాడుతూ వచ్చాడో కొన్ని విషయాలు మీరు ఆలోచన చేద్దాం. గాడిదకు ఉన్నటువంటి లక్షణాల గురించి మనం చూస్తూ వచ్చాం. అది మలినమైనటువంటిదిగా ఉంటున్నది. మనం ఆలోచన చేస్తే మలినమైనటువంటిదిగా ఉంటున్నది. ఎందుకు పనికిరానటువంటిదిగా ఉంటున్నది, బంధింపబడి ఉంటున్నది. ఆలోచన చేస్తే దాని గురించి ఎవరు ఆలోచించేవారు కూడా లేరు. 2 మార్గముల మధ్యలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంటున్నది. గాడిద మరణించాల్సినటువంటి పరిస్థితి ఉంటున్నది. ఆలోచన చేస్తే నీవు కూడా ఏ బంధకములతో ఉన్నావో దేవుడు నీ బంధకాల నుంచి విడిపించాడు. రకరకాలైనటువంటి మార్గాల్లో నివసిస్తున్నప్పుడు సరైనటువంటి మార్గంలోనికి దేవుడు నడిపించాడు. అనేక మంది ప్రజలు ఇంకా బంధకాల్లో ఉన్నారు. వారి పట్ల నీకు చింత లేదా, బాధ్యత లేదా, భారము లేదా? ఆలోచన చేద్దాం. ప్రభు సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి ఎదుటిన్నటువంటి గ్రామాలకు వెళ్ళాలి, ఎదుటిన్నటువంటి వారికి స్వార్థ ప్రకటించాలి, ఎదుటిన్నటువంటి వారి ఆత్మల పట్ల భారము కలిగి ముందుకు వెళ్ళాలి. దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన భారాన్ని ఈ రాత్రికాల సమయంలో మీరు తీసుకుంటారా? అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, ఈ నెలలో కొంతమందికైనా నీ మాటలు చెప్తాను, ఈ వారంలో కొంతమందికైనా నీ ప్రేమను ప్రకటిస్తాను ప్రభా, ఈ యొక్క సంవత్సరంలో కొంతమందినైనా నీ కొరకు సిద్ధపరుస్తాను ప్రభా, ఇదిగో నేను తీర్మానం తీసుకుంటున్నాను, నీ కొరకు జీవిస్తాను ప్రభా అని అనుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒక మాట, ఒక తీర్మానం తీసుకొని ప్రభుతో మాట్లాడండి. అయ్యా నన్ను బలపరచు ప్రభా, నేను వాడబడతాను, నన్ను వాడుకో ప్రభా అని అందరూ కూడా అలా చెప్పండి. ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ప్రభు ఆ యొక్క ఉన్నటువంటి గాడును ఆ యొక్క ఉపయోగించుకున్నాడో, వాహనంగా ఉపయోగించుకున్నాడో, ప్రభు సన్నిధిలో మనం చూస్తే గాడిదకు ఘనత వచ్చినట్లుగా మనం చూస్తాం. అందరూ కూడా యేసు ప్రభుల వారిని బట్టి ఆ యొక్క వెళ్తున్నటువంటి ఆ మార్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్తుతిస్తూ ఉంటున్నారు. దేవుడు గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వు దేవుని పని కొరకు నువ్వు వాడబడితే ఆయన గణపరిచినప్పుడు ఆయన నిన్ను కూడా గణపరుస్తారు. నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడిన మాటను బట్టి ప్రభు సన్నిధిలో ఒక నిమిషం తీర్మానం తీసుకునండి. మీ స్వరములను ప్రభుకు వినిపింపచేయండి. ఒక్క నిమిషం, అయ్యా నన్ను వాడుకో ప్రభు, నీ జ్ఞానము దయచేయండి దేవా, నీ కృపను దయచేయండి, అయ్యా నన్ను వాడుకోండి ప్రభు అని ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకుందాం. ఒక తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. థ్యాంక్ యూ జీసస్. దేవా మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాను. మీరు మాట్లాడిన లేఖన భాగం అన్నింటిని బట్టి మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. మీ అపారమైనటువంటి కృపను మాయలో చూపించయ్యా. ఒకనొక సమయంలో పాపంలో ఉన్నటువంటి నన్ను, బంధకాల్లో ఉన్నటువంటి నన్ను విడిపించారు. మీరు నీతిమంతుడైండి ప్రభా. దేవా నన్ను కూడా నీతిమంతునిగా చేశావు. నువ్వు రాజుగా ఉండి ప్రభా, దేవా నన్ను కూడా నీ బిడ్డగా చేర్చుకున్నందుకే మీకు వందనాలు ప్రభా. దేవా మీరు రక్షణకర్త అయినందుకే మీకు వందనాలు. మీ రక్షణ నాకు ఇచ్చారు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవానుదినం ఆ రక్షణను కాపాడుకుంటూ, దేవానుదినము కూడా రక్షణ ఆనందము కలిగి, అనేక నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి ప్రభా
దేవా నీ కొరకు జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. అయా నన్ను బలపరచండి, నువ్వు వాడుకోనండి ప్రభా అని ప్రభు సన్నిధిలో స్తుతిద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. దేవా మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాను. దేవా మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. దేవా మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం ఒక్క నిమిషం. వాడుకో యేసయ్యా, వాడుకో యేసయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా, నీ కాడి నీ మోస్తా. అందరం కూడా యేసయ్యా నన్ను వాడుకో అయ్యా, నీ కాడు నేను మోస్తాను ప్రభా, నీ పని నేను చేస్తాను ప్రభా. దేవా నీ పరిచయం నేను చేస్తాను ప్రభా. అయ్యా నీ భారాన్ని ఈ దినాన్ని నేను తీసుకుంటాను ప్రభా. అయ్యా నేను ఉన్నాను ప్రభా, నన్ను వాడుకో. ఏసుకెళ్ళతో మాట్లాడినప్పుడు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడుతాను అన్నట్లుగా ప్రభా. దేవా నీ కొరకు నేను చక్కగా నిలబడతాను ప్రభా, నేను నాతో మాట్లాడు. దేవా నీ యొక్క హృదయ భారాన్ని ప్రభా నేను తెలుసుకొని ప్రభా నీ కొరకు జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధుడా మీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా హల్లెలూయా. మీలో ప్రేరేపింపబడిన వారు వాక్యం నిమిత్తమై ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. మనం ముందుకు వెళ్దాం. దేవుడు మాట్లాడిన విధానం బట్టి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.